తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మే 15 నుంచి గురువు వృషభంలోకి ఎంటర్ అవుతున్నాడు కదా, మరి దీనివల్ల ఏ రాశులకి ఎఫెక్ట్ కానుంది, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వేగా ఒకసారి తెలుసుకుందాం. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు. బుధరాశులు అంటే బుధుడు అంటేనే విద్యకారకుడు, బుధుడు గురువు ఇద్దరు కూడా. ఆ రెండు గ్రహాల కలయిక సరస్వతి పుష్కరాలని ఇవ్వడానికి తోడ్పడుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఏదైనా ఒక ప్లానెట్ మారినప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో అసలు మహాదశలు అంతర్దశలు ఏం నడుస్తున్నాయి, ఏ ప్లానెట్స్ ఎక్కడున్నాయనేది పర్సనల్ చార్ట్లో ఉన్న గ్రహాలను తీసుకొని ఈ గ్రహం మారిన దాన్ని బట్టి వాళ్ళు కనెక్ట్ అవుద్ది, గుడ్ ఆర్ బ్యాడ్. ఇది మెయిన్గా. అయితే జనరల్గా అసలు దేశవ్యాప్తంగా ఏమిటి అంటే వాణిజ్యం పెరుగుతుంది దీనివల్ల. గురువు ఎప్పుడైనా మిథున రాశిలోకి వెళ్ళినప్పుడు వాణిజ్యం అనేటువంటిది పెంచుతాడు, మిథున ఆరు కన్యా రాశిలో ఉన్నప్పుడు. ఇది జరిగేటువంటి ఒక మంచి పరిణామం చెప్పాలంటే. ఇక రెండో విషయం, మీరు రాసుల పరంగా అడిగారు. రాసుల పరంగా తీసుకుంటే కనుక ఎప్పుడైనా సరే ధనస్సుకి మీనానికి అధిపతి అయినటువంటి గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ మిథున రాశిలో సంచరించేటప్పుడు మేషం వారికి ఏంటి బాగుంటుంది, ఏమిటి ఇబ్బంది అని చెప్పి తీసుకుంటే అప్పుల విషయంలో మేషం వారు జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటుంది మేషం వారికి. అలాగే అన్నదమ్ములకు సంబంధించిన ఏదైనా విదేశాలకు వెళ్ళడం లేదా వీళ్ళు విదేశాలకు ప్రయత్నం చేసేది కూడా కలిసి వస్తుంది మేషం వారికి. వృషభం వారికి కనుక తీసుకున్నట్లయితే వ్యాపారపరమైన అభివృద్ధి ఉంటుంది. కాకపోతే సంతానం విషయంలో, కొన్ని వ్యాపార నిర్ణయాల విషయంలో, షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృషభం వారు. మిథునం వారికి ఉద్యోగ సంబంధించిన విషయంలో గ్రోత్ ఉంటుంది, కానీ ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు, విద్యా సంబంధించిన ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అండ్ కర్కాటకం వారికి కనుక తీసుకున్నట్లయితే హైయర్ ఎడ్యుకేషన్, బ్యాంకింగ్స్ సపోర్ట్ రావడం జరుగుతుంది. కాకపోతే ఈ కర్కాటకం వారు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అండ్ అదేవిధంగా సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో, బిజినెస్లో ధనం పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ వీళ్ళు చేసేటువంటి కొన్ని రీసెర్చెస్ కలిసి వస్తాయి, యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ కలిసి వస్తాయి ఇక్కడ. ఇక కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే వివాహ సంబంధించినటువంటి విషయాలు కొంచెం ముందుకు కదులుతాయి, పాజిటివ్గా కదులుతాయి. కాకపోతే ఏమవుతుంటుందంటే కొన్ని హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కన్యవారు. అండ్ అదేవిధంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే వీరికి రుణ లాభము, శత్రువుపై జయము, కోర్టు కేసు వ్యవహారాల్లో సక్సెస్ ఉంటుంది. కాకపోతే పెద్ద మొత్తంలో ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి గురువు మార్పు వల్ల. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే సంతాన యోగాన్ని ఇస్తుంది. కాకపోతే వీరు కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వృశ్చికం వారు. ఇక ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ గృహయోగము, వివాహ యోగాన్ని కూడా ఇస్తుంది. పెద్ద ఇబ్బంది ఉండదు దీనివల్ల. కాకపోతే కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ధనస్సు వారు. ఇక మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ కొన్ని అగ్రిమెంట్స్, ఇంతకుముందు ఆగిపోయిన అగ్రిమెంట్స్, కొన్ని ఒప్పందాలు, కొన్ని సామరస్యంగా ఇవి కొంచెం జరుగుతాయి. కాకపోతే వీళ్ళు కొంచెం తండ్రి గారి ఆరోగ్య విషయంలోని, లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభం వారు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీరికి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది. ఇక అదొకటి. కాకపోతే ఏంటంటే కొంచెం వీళ్ళు కూడా కొంచెం వాహన ప్రమాదాలు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు, షేర్ మార్కెట్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మీనం వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా కొన్ని భూములు, కొన్ని కమర్షియల్ రిలేటెడ్గా ఉండేటువంటి కొన్ని విషయాలు సెట్ అవుతాయి. కాకపోతే వివాహ నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇవి మెయిన్గా తీసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఎన్ని రోజులు ఈ ప్రభావం ఉండొచ్చు గురుగారు? యాక్చువల్గా ఈ సంవత్సరం విచిత్రం ఏంటంటే ఈ సంవత్సరం 3 రాశుల్లో సంచరిస్తున్నాడు గురువు. 3 రాశులు. జనరల్గా అయితే సంవత్సరానికి ఒక రాశి మారుతాడు. ఈ సంవత్సరం 3 రాశులు. ఎలా అంటే మనకి మే 15 వరకు వృషభంలో ఉంటే మే 15 నుంచి ఒక 6 నెలలు, 5.5-6 నెలల పాటు మిథునంలో ఉండి వెంటనే మళ్ళీ కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. అంటే ఇదేమిటంటే మనకి ఇది ఒక సూచన ఏమిటంటే జీవుడు, గురువు అంటే జీవుడు ఫాస్ట్గా మూవ్ అవుతున్నాడు. దేని నుంచి తప్పించుకోవడానికి అంటే మనకి ఇప్పుడు చూడండి, యుద్ధ సంబంధించిన వైఖరులు వస్తున్నాయి చూసారా, ఈ అణుబాంబులు పడతాయేమో అని, లేకపోతే ఇంకోటి అవుతుందని బంకర్స్లో దాక్కోవడం అని కావచ్చు, లేకపోతే జీవులందరూ పలానా ఇక్కడ ఉంటే కాదు మనం ముందుకు జరిగిపోవాలనేటువంటి సూచనని జూపిటర్ గ్రహం చాలా స్పష్టంగా సూచిస్తుంది. బికాజ్ ఆఫ్ జూపిటర్ ఈజ్ జీవులు.
ఓకే. అందుకే జీవ సంబంధించిన రాసుల మీద శని ఉన్నందుకే ఇంత ఎఫెక్ట్ ఎఫెక్ట్ పడుతూ ఉంది. సో ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ ఉంటారు అయితే? 6 months, 6 months అంటే మొత్తం ఒక 1 year అనుకోండి. 1.5 year ఎఫెక్ట్ అందరి 1 year ఉంటుంది. యాక్చువల్గా శని ప్రభావం 2.5 years. ఈ జీవుడు ఈ పరుగులు ఇవన్నీ కూడా 1 year చూపిస్తుంది. సో మోర్ ఆర్ లెస్ అన్ని రాశుల వారికి ప్లస్ ఆర్ మైనస్ ఈ గురువు వృషభంలోకి ఎంటర్ అవుతున్న వల్ల ఎలాగో ఎఫెక్ట్ ఉంటుంది గురుగారు. సో కామన్ గా అందరం పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కువగా ఒకటేనమ్మా, బెల్లము గోవుకు తినిపించడము శని వెళ్ళి గురు రాశిలో ఉన్నందుకు, అరటికాయలు బెల్లం తినిపించడము, కాలభైరవ అష్టకము, దక్షిణామూర్తి స్తోత్రాలు, వీలైతే జీవు మనకి కుక్కలు ఇవన్నీ ఉంటాయి వాటికి ఏదైనా సేవ చేయడం. ఓకే. అస్సలు ఈ రాశి వాళ్ళకి మాత్రం బాగాలేదు ఈ గురువు వల్ల, సో మీరు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ రెమెడీస్ పాటించుకోండి. అంటే అఫ్ కోర్స్ వాళ్ళ ఇండివిజువల్ జాతకం స్పీక్స్ మోర్, బట్ ఇన్ జనరల్ గా చెప్పాల్సి వస్తే ఏ రాశుల వారికి ఎఫెక్ట్ అవుతుంది అలర్ట్ మెసేజ్ కోసం. ఇప్పుడు కూడా ఒక ప్లానెట్ మారింది అంటే కంప్లీట్ గా ఒక రాశికి పూర్తిగా ఇబ్బంది, ఒక రాశికి పూర్తిగా మంచి ఎప్పుడు చేయదు. ఓకే. ఎనీ ప్లానెట్ ఒక గ్రహం నుంచి ఒక రాశి నుంచి మారింది అంటే ఈ విషయాల్లో మంచి చేస్తుంది, ఈ విషయాల్లో మంచి చేయదు అనేటువంటిది ఉంటుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనకి ఒకప్పుడు అస్సలు పవర్ లేని టైం, అంటే పవర్ పూర్తిగా అసలు కట్ లేకుండా ఉండే టైం వచ్చింది మనకి. అసలు పవర్ కట్టే లేకుండా కొన్ని సంవత్సరాలు పడి మనందరం ఏమనుకుంటాం, అబ్బా అందరికీ మంచి జరుగుతుంది అనుకుంటాం. కానీ జనరేటర్స్ సప్లై చేసే వాళ్ళకి, జనరేటర్స్ రిపేర్ చేసే వాళ్ళకి, జనరేటర్స్ అమ్మే వాళ్ళకి ఇబ్బంది వచ్చింది. అదేమిటంటే అంటే వాళ్ళ లైఫ్స్ మొత్తం కొలాప్స్ అయిపోయాయి. అంతే, వాళ్ళకి బిజినెస్ లేదుగా. లేదు, ఈ జనరేటర్స్ కి డీజిల్ సప్లై చేసే వాళ్ళు ఉండేవారు, వాళ్ళకి బిజినెస్ లేకుండా అయిపోయింది. సో ఎప్పుడు ఏది అందరికి పాజిటివ్ కాదు, అందరికి నెగటివ్ కాదు. నెగటివ్ కాదు, కొంతమందికి పాజిటివ్. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు అక్కడ మన పెహల్గాం దాడే, అక్కడ దాడి జరిగింది, ఎంతో మంది నష్టపోయారు. కానీ అట్ సేమ్ టైం అక్కడ వాణిజ్యం అమ్ముకునే వాళ్ళ పరిస్థితి చూడండి ఏమైపోయింది. చిన్న చిన్న షాపులు పెట్టుకుని నడిపించుకునేవారు, వాళ్ళకి ఎఫెక్ట్ పడిందా లేదు? వాళ్ళు ఏదో గొప్ప పని చేశాను అనుకున్నారు, కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఒక సంఘటన అయితే జూపిటర్ మార్పు ఎప్పుడు కూడా పాజిటివ్ ఎక్కువగా ఉంటుంది నెగిటివ్ కంటే కూడా. రైట్. సో ఆల్మోస్ట్ అన్ని రాసుల వారికి మనం అలర్ట్ మెసేజ్ ఇచ్చాము, అండ్ దెన్ రెమెడీస్ కూడా ఇచ్చారు దీనికి సంబంధించి. వృషభం May 15th నుంచి గురు వృషభంలోకి ఎంటర్ అవుతున్నాడు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.